హెచ్చించుమా. ఓ నేస్తమా తేలుయునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది, ఏనాడో ఏ మారకు. క్రైస్తవుని పయనమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. గత కొన్ని వారాల నుంచి దేవుని యొక్క గుణగణాల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీంట్లో అబ్సల్యూట్ అట్రిబ్యూట్స్ అని నిరంకుశమైన గుణాలని మనం పరిశీలించాం. దాని తర్వాత దేవుడు మనిషితో మనిషి ఉనికితో పోల్చుకుని దేవుడు తను తాను బయలుపరచుకోవడానికి మనుషులకి తన గురించి బయలుపరిచిన కొన్ని గుణాలని మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ప్రాముఖ్యంగా ఆమ్నిపొటెన్స్ అని, దేవుడు సర్వశక్తి సంపూర్ణుడు అనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ మనం నేర్చుకుని ఉన్నాం. అలానే దేవుని యొక్క రెండవ ఈ రిలేటివ్ అట్రిబ్యూట్ అంటే మానవ జీవితంతో కావచ్చు, లేకపోతే ఈ సృష్టి యొక్క ఉనికితో దేవుడు తాను పోల్చుకుని తన గుణగుణాల్ని చెప్పిన దాంట్లో రెండవ ప్రాముఖ్యమైనది, దీన్ని ఇంగ్లీష్లో ఆమ్నిసెన్స్ అంటారు. అంటే ఆమ్ని అంటే ఆల్ అని, సైన్స్ మనకి అంటే నాలెడ్జ్ అని, సియన్స్ అంటే నాలెడ్జ్ అని, అంటే దేవుడు సర్వజ్ఞాని అని, దేవునికి మరుగైన జ్ఞానం మరి ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు ఈ సృష్టితో కావచ్చు, మానవులతో కావచ్చు, తను పోల్చుకుంటా తన యొక్క లక్షణాన్ని, తన యొక్క గుణాన్ని దేవుడు మనుషులకు తెలియపరిచిన విధానాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడికి గాడ్ హ్యాస్ అన్ ఇంట్యూటివ్ సైమల్టేనియస్ ఇన్ఫాలిబుల్ పర్సెప్షన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్ ద అదర్ బీయింగ్స్ అండ్ ఈవెంట్స్ అని మనం అర్థం చేసుకోవాలంటే అర్థం ఏంటంటే, ఇంట్యూటివ్ అంటే ఆలోచించి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే సరైన రీజన్ కనుక్కుని దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా, ఇంట్యూటివ్గా అంటే స్వతహాగా దేవునికి ప్రతి విషయం తెలుసు అనే విషయాన్ని మనం గమనించుకోవాలా. దీన్ని మనం కొంచెం కూలంకషంగా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. నేను మరొకసారి చెప్తున్నానండి, గాడ్ హ్యాస్ అన్ ఇంట్యూటివ్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ రీజనింగ్ అని, అంటే ఎటువంటి రీజనింగ్తో లేకపోతే అబ్జర్వేషన్తో పని లేకుండా, దేవుడు పరిశీలించి పరిశోధించి తెలుసుకోకుండా, ఆయనకి స్వతహాగా ఇంట్యూటివ్ సైమల్టేనియస్గా ఇన్ఫాలిబుల్ అంటే అర్థం ఏంటి అంటే భ్రమ లేనటువంటి, అంటే దేవుడికున్న అవగాహన ఆయనకున్న భ్రమ కాదు, లేకపోతే ఆయన ఊహించుకుంటున్నది కాదు, 100% కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలిసి ఉండటం ఇన్ఫాలిబుల్ అంటారు. అంటే భ్రమ లేనటువంటి పర్సెప్షన్, అవగాహన ఉంటుంది. అంటే దేని గురించి అంటే ఆయన గురించి అవగాహన ఉంటుంది. సృష్టి యావత్తులో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి గురించి దేవుడికి అవగాహన ఉంటుంది. ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్క విషయం మీద, ప్రతి ఒక్క ఈవెంట్ మీద దేవునికి సమస్తము తెలుసు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలా. దేవుడు మనుషుల్లాగా విషయాల్ని, పరిస్థితుల్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సైన్స్ అనేది మనం జనరల్గా చూస్తే, మన సైంటిఫిక్ స్టడీ ఎట్లుంటుందంటే, మన శాస్త్రం అనే దాన్ని మనం ఎట్లా స్టడీ చేస్తామంటే, హ్యూమన్ సైన్స్ అనేది ఇట్స్ ఎ సిస్టమాటిక్ అండ్ లాజికల్ అప్రోచ్ టు ద అబ్జర్వేషన్ అంటారు. అంటే దేన్నన్నా అబ్జర్వేషన్ కాదు, డిస్కవరీ. దేనన్నా కనుక్కోవడానికి, దేని గురించి అన్న తెలుసుకోవడానికి సిస్టమేటిక్గా లాజికల్గా అప్రోచ్ అయ్యే విధానాన్ని సైన్స్ అంటారు మన మానవులు. దీని ప్రకారం అంటే లాజిక్ని, రీజనింగ్ని ఉపయోగించుకుని మన జ్ఞానాన్ని, దాన్ని విశ్లేషించడాన్ని, వివేచించడాన్ని ఉపయోగించుకుని ప్రతిదాన్ని జాగ్రత్తగా తెలుసుకుని దాన్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో పెడతాం మనం సైన్స్ అంటాం. మనం చదివే మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లేకపోతే ఫిజిక్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఎవ్రీ సైన్స్, ప్రతి ఒక్క శాస్త్రం కూడా ఒక సిస్టమేటిక్ లాజికల్ వేలో తెలుసుకోవడం. అంటే మన వరల్డ్లీ వే ఆఫ్ నోయింగ్ సైన్స్, లోకరీత్యా సైన్స్ని ఎట్లా తెలుసుకుంటామంటే దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం ముందే ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేస్తాం. గమనించండి, ఐజాక్ న్యూటన్ అనే ఆయన ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని
యాపిల్ కాయ రాలి కింద పడితే అది దాన్ని అబ్జర్వ్ చేశాడు, దాన్ని చూశాడు, గమనించాడు, ఇది ఎందుకు పడింది అని దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. మానవులకి విషయాలు తెలియాలి అంటే వాడు దాన్ని అబ్జర్వ్ చేయాలా, దాన్ని గమనించుకుని దాని గురించి ఆలోచించాలా. ఏం చేస్తారు అంటే హ్యూమన్ సైన్స్ ప్రకారం ముందు అబ్జర్వేషన్ జరుగుతుంది, గమనిస్తాం. మనం గమనించిన దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి, దాని మీద కొన్ని ప్రశ్నలు వేసుకుంటాము. ఇది కిందకే ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అనేది ఇట్లా క్వశ్చన్స్ వేసుకుని దాంట్లోంచి ఒక హైపోథసిస్ తెచ్చుకుంటాము. అంటే మనకంటూ ఒక ఆలోచన, ఒక ఊహని మనం తెచ్చుకుని ఈ హైపోథసిస్ని రకరకాలుగా మనం పరీక్షిస్తాము. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దానికి ఒక కంక్లూజన్లోకి మనం వస్తాము, దానికి ఒక ఆన్సర్ తీసుకుని వస్తాము. ఈ ఆన్సరు అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది రకరకాల కండిషన్స్లో దీన్ని మళ్ళీ మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ తీసుకొచ్చి మనం ఫైనల్గా సైన్స్ విషయంలో కంక్లూజన్ కోసం, అది మానవుడు ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి. కానీ దేవుడుకి ఉన్న జ్ఞానము మనుషుల వలె ఒక అబ్జర్వేషన్లో నుంచో, లేకపోతే ఆయన గమనించడం ద్వారానో, లేకపోతే జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచించి దాని గురించి ఒక అవగాహన సంపాదించుకునే దాని మీద దేవుని జ్ఞానం అయితే ఉండదు. కానీ దేవుని జ్ఞానము ఇట్ ఈస్ ఇంట్యూటివ్, అంటే ఎటువంటి రీజనింగ్తో సంబంధం లేకుండా, ఇట్ ఈస్ ఇన్ఫెయిలబుల్, అంటే ఎటువంటి భ్రమలకి కానీ సొంత ఆలోచనలకి కానీ అభిప్రాయాలకి తావు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా క్లియర్గా దేవుడికి తన గురించి, తన సృష్టి గురించి, ఈ సృష్టిలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశం గురించి, ఈవెంట్ గురించి దేవునికి సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. దాన్నే ఆమ్నిసియన్స్ అంటారు. దేవుడు మహాజ్ఞాని, దేవుడు మహాజ్ఞాని. ఇది తనకి స్వతహాగా ఉన్న ఈ జ్ఞానము అది పర్ఫెక్ట్గా, అంటే సంపూర్ణంగా శాశ్వతంగా ఉంటుంది. అది ఏదో కొంతకాలం ఉండే ఫేడ్ అయిపోయేది కాదు. కానీ దేవుళ్ళో ఈ స్వతహాగా ఆయనకి తెలిసిన ఈ విషయాలు అవి పర్ఫెక్ట్, ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఎవర్ లాస్టింగ్, అంటే నిత్యత్వంలోకి ఇవి దారితీస్తాయి. అంటే దేవుడు నిత్యము సమస్తాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉంటాడనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. గాడ్ సీస్ అండ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి ఒక్కదాన్ని చూస్తాడు, ఆయనకి ప్రతి ఒక్క విషయము చాలా సంపూర్ణంగా క్లియర్గా తెలుసు అన్న సత్యాన్ని మనం బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్న ఆమ్నిపొటెన్స్ కావచ్చు, దేవుని సర్వశక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ సర్వ జ్ఞానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, దిస్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిసియన్స్, ఈ సర్వశక్తి సంపూర్ణత, ఈ సర్వ జ్ఞానానికి సంబంధించిన ఈ రెండు లక్షణాలు ఒకదానికి ఒకటి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మనిషి అనేవాడు ఒక వాచ్ని తయారు చేయాలి అంటే ఆ వాచ్ గురించిన జ్ఞానం ఉంటేనే వాడు దాన్ని చేయడానికి కావలసిన సమర్థత కలిగి ఉంటాడని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇఫ్ ఎ మ్యాన్, అంటే అన్లెస్ ఎ మ్యాన్ నోస్ హౌ టు క్రియేట్ ఎ వాచ్. చూడండి, ఏదన్నా ఒక వస్తువు మనం తయారు చేయాలి అంటే మన దగ్గర దానికి కావాల్సిన వనరులు ఎన్నున్నా కానీ, దానికి సంబంధించి మన చేతిలో శక్తి ఉన్నా కానీ, మన చేతుల అధికారం ఉన్నా కానీ, దేన్ని ఎలా తయారు చేయాలో, దేన్ని ఎలా సృష్టించాలో దానికి కావాల్సిన ఆలోచన, ఆ నాలెడ్జ్ మన మైండ్లో లేకపోతే మన శక్తి అంటే దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అందుకే జనరల్గా ఏమంటారంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. దేవుడు మనుషుల్ని వాళ్ళ బలహీనతల్లో నుంచి శక్తి గలవారిగా దేవుని బిడ్డలుగా నిలబడటానికి దేవుడు మనుషులకు చేసిన గొప్ప ఏర్పాటు ఏంటంటే ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. చాలామందికి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి మిరకల్స్ చేయొచ్చు కదా, దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుని యొక్క దర్శనం రావచ్చు కదా, దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడి నుంచి అద్భుతమైన కార్యాలు ఏదైనా జరిగితే ఆ దేవుణ్ణి తెలుసుకుంటారు కదా అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మినిస్ట్రీలో ఉంటాను కాబట్టి చాలామంది ఒపీనియన్ ఏంటంటే దేవుడు ఈ కార్యం చేస్తే, లేకపోతే దేవుడు ఈ అద్భుతం చేస్తే, దేవుడు ఎట్లాంటి వండర్ ఏమన్నా చేస్తే
జనాలు దేవుడి గురించి తెలుసుకుంటారు కదా అని చాలామంది అడుగుతారు. కానీ నిజమైన చూడండి, దేవుడి గురించి తెలియటం మాత్రమే కాదు, కానీ మనిషి ఏ బలహీనత చేత బలహీనుడుగా పాపానికి బానిసైపోయాడు, ఏ బలహీనత చేత మనిషి పడిపోయాడో ఆ బలహీనతలో ఆయన బలం సంపూర్ణం అవ్వాలి. బైబిల్లో ఏముంటుందంటే, రోమిలకు రాసిన పత్రిక 8:26 మన బలహీనతల యందు ఆయన బలము సంపూర్ణమవుతుంది అని బైబిల్లో రాయబడింది. ఎలా వస్తుంది సంపూర్ణత? దేవుడు బలము అనేది మనిషికి ఎలా ఇస్తున్నాడు అంటే, చూడండి, నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానము అంటే దేవునికి సంబంధించిన ఆ బుద్ధి నిజమైన శక్తిని మనిషికి కలుగజేస్తుంది. మనిషికి ఆయనకు వచ్చిన శ్రమలు ఏది కూడా దుష్టుడి నుంచి మొదటి మెట్టుగా రాలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతివాడు వాని స్వకీయ దురాశల చేత ఏడవబడి మరులు గొల్పబడి శోధనలో పడతాడు. సో మరులు గొల్పబడి శోధనలో పడిన తర్వాత సైతాను వాడిని ఆడుకుంటాడు. ఇది మనం గమనించాలా. మొట్టమొదటి ప్రాబ్లం ఏంటి అంటే పాపానికి, మనిషి వాని యొక్క స్వకీయ దురాశల చేత ఏడవబడతాడు. అంటే వాడుకున్న ఆశలను బట్టి బలహీనుడైపోతాడు. అది నేత్రాశ కావచ్చు, శరీరాశ కావచ్చు, జీవపు డంబం కావచ్చు. మన జీవితం మనం కోరుకునే అంటే మన జీవితం మన శరీరం కోరుకునే దాన్ని బట్టి మనం బలహీనులమయ్యి దాన్ని సంపాదించుకోవడానికి మనం వాటి వెనకాల బానిసలుగా మారిపోతాం. సో దేవుడు పాపం అనే బానిసత్వం నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి, మనకున్న బలహీనతల నుంచి ఆయన మనకు బయటకు తీసుకురావడానికి, దేవుడు శక్తినివ్వడానికి దేవుడు చేసిన గొప్ప పని ఏంటి అంటే, దేవుడికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్లో మనం ఎక్కడ చూసినా కానీ, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ద ఎంటైర్ బైబిల్ ఈజ్ పంచువేటెడ్ విత్ ద ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ప్రతి ఈవెంట్, ప్రతి ఉద్దేశము, లేకపోతే ప్రతి హిస్టారికల్ ఈవెంట్ పంచువేట్ చేయబడిందండి, అమర్చబడింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి కీర్తనలు 147 అధ్యాయము, కీర్తనలు 147 అధ్యాయము 5వ వచనం చదువుదాం. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని చెప్పి బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఆయన బలము దేని మీద ఆధారపడింది మరొకసారి చదివితే మనకి ఆ పాయింట్స్ ఒక డైరెక్షన్ వైపు చూపించడం మనం చూస్తాం. మనం ఇంకొకసారి చదువుదామా? మన ప్రభువు గొప్పవాడు. ఎలా మన ప్రభువు గొప్పవాడు అంటే, మన ప్రభువుకి ఏముందంట? ఆయన అధిక శక్తి గలవాడు, ఆయనకి అధికమైన శక్తి ఉందంట. చూడండి, దేవుని గొప్పతనం దేవుని శక్తిలో ఉంటది. దేవుని శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అందుకే ఆమ్నిసియన్స్ కావచ్చు, ఆమ్నిపొటెన్స్ కావచ్చు, దేవుని యొక్క సర్వశక్తి సంపూర్ణత కావచ్చు, దేవుని యొక్క సర్వ జ్ఞానము కావచ్చు, ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. దేవునికి ప్రతి ఒక్క హృదయపు ఆలోచన తెలుసు. దేవునికి మరుగైనది ఏది కూడా లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. దేర్ ఆర్ నో ఆఫ్టర్ థాట్స్ ఫర్ గాడ్. అంటే దేవుడు తర్వాత ఆలోచించుకొని మార్చుకోవడానికి దేవుడికి తెలియకుండా ఉండేది ఏదీ లేదు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడిని మనం ఎప్పుడు సర్ప్రైజ్ చేయలేం. దేవుడు ఎప్పుడు కూడా వీడేంటి ఇట్లా చేశాడు అని చెప్పి మనుషుల గురించి ఆయన అనుకునే అవకాశం అనేది ఉండదు. జనరల్గా రక్షించబడిన తర్వాత కొంతకాలం జీవిస్తున్న తర్వాత మన జీవితంలో ఏమైనా పొరపాటు జరిగితే మనం ఏమనుకుంటామంటే, నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాను కదా, దేవుళ్ళో బాగా నడుస్తున్నాను కదా, నేనేంటి ఇట్లా అయిపోయాను అని చెప్పి మనకి ఒక ఆశ్చర్యకరమైన విషయంగా అది మనం ఆలోచిస్తాం. అంటే మనం సర్ప్రైజ్ అయిపోతాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ సర్ప్రైజ్ గాడ్. దేవుణ్ణి సర్ప్రైజ్ చేయగలిగి దేవుణ్ణి ఆశ్చర్యచకితుడిగా చేయడానికి ఏది కూడా లేదు అనే విషయాన్ని గమనించుకోవాలా. నా జీవితం మొత్తం దేవుని ముందు తెరిచిన పుస్తకంగా ఉంటుందని, దేవుడు నన్ను రక్షించుకున్నప్పుడే, రక్షించుకున్న తర్వాత కూడా నేను ఏం చేస్తానో, ఎలా ఉంటానో దేవుడికి ప్రతి ఒక్కటి తెలుసు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలా. చూడండి, మనం ఏ రోజు ఏ తప్పు చేస్తామో తెలిసి కూడా
దేవుడు గత కాలంలో నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. మనం ఎంత బలహీనలో అని తెలిసి కూడా దేవుడు మన కోసం ఆయన కుమారుణ్ణి బలిచ్చాడు. మనం ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి నిజమైన ధైర్యం మన హృదయాల్లో కలుగు చేస్తుంది. సైతాన్ ఏం చేస్తాడు అంటే మనం చేసిన తప్పుల్ని మనకు చూపించి మనలో గిల్టీ కాన్షియస్నెస్ని తీసుకొచ్చి నువ్వు ఇంత తప్పుడోడివి, దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఎన్నుకుంటే ఈరోజు నువ్వు ఎట్లా అయిపోయావు, ఎంత పతనమైపోతున్నావు ఒకసారి పరిశీలించుకోమని నింద మోపడానికి మన మీద ప్రయత్నం చేస్తాడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ సర్ప్రైజ్ గాడ్. దేవుణ్ణి ఆశ్చర్యపరిచే కార్యాలు కానీ వీడేంటి ఇట్లా చేస్తున్నాడు, నేను ఎంత కష్టపడి వీడి కోసం వీడిని నేను అనాయింట్ చేసి నేను పరిచర్యలో పెట్టాను, వీడేంటి ఇట్లా అయిపోతున్నాడని దేవుడు ఆశ్చర్యపడే సందర్భాలు ఎప్పుడు కూడా మనకి బైబిల్లో కనిపించవు. మనం ఏ టైంలో ఏ తప్పు చేస్తామో, మనం ఏ టైంలో ఎంత బలహీనంగా ఉంటామో తెలిసి కూడా దేవుడు తన కుమారుణ్ణి నీ కోసం నా కోసం బలిర్పించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి, దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ సర్ప్రైజ్ గాడ్. దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది ఏది లేదు. దేవుడు సర్వజ్ఞాని. బైబిల్లో కొన్ని విషయాలు, కొన్ని వచనాలు, కొన్ని వాక్యాలు మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుని యొక్క జ్ఞానానికి అంటే దేవుని యొక్క ఆమ్నిసెన్స్కి సంబంధించింది. మొదటి సమయాలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో హన్నా ప్రార్థన చేస్తా అక్కడ ఒక గొప్ప సత్యాన్ని ఆమె పలుకుతా ఉంది. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఈయన అనంత జ్ఞానియగు దేవుడు, చిన్న జ్ఞానం కాదానికి. ఈయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు. చూడండి, గర్వపడొద్దు, గర్వపు మాటలు మాట్లాడొద్దు. యెహోవా అనంత జ్ఞాని, ప్రతి విషయాన్ని ఆయనే సరిగ్గా సెట్ చేస్తాడు, లేకపోతే వే చేస్తాడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని మరి ఇంకొకసారి చదువుదాం. ఈ విషయంలో మానవులుగా మనం చేసే తప్పేంటో ఒకసారి పరిశీలిద్దాం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి. సో బైబిల్ ఏమని చెప్తుంది అంటే గర్వంగా మాట్లాడొద్దు అంటుంది. ప్రతి ఒక్కడి క్రియల్ని పరీక్షించి పరిశీలించి దానికి తీర్పు తీర్చగల సమర్థుడు దేవుడు ఒక్కడే. ఆయనకున్నటువంటి అనంతమైన జ్ఞానము ఇంకా ఎవరికి లేదు. జనరల్గా మనం ఏం చేస్తాము అంటే ఏదన్నా జరగరాని అవాంతర్యమైన కార్యాలు ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే యాక్సిడెంటల్ ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక వ్యక్తి అన్యాయంగా లేకపోతే సఫర్ అవడమో, లేకపోతే ఎవరికైనా ఏదన్నా ఘోరమైన విషయాల్లో వాళ్ళు నిలబడినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు చూస్తావు ఎందుకు వదిలేస్తున్నాడు, దేవుడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు అని చెప్పి దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క క్రియల్ని చాలామంది మనం క్వశ్చన్ చేస్తాం. మనకున్న బాధను బట్టి కావచ్చు, మనకున్న శ్రమను బట్టి కావచ్చు, ఆ రోజు మనకున్న ఇబ్బందిని బట్టి కావచ్చు, లేకపోతే మన ఎదుటిన్న వ్యక్తిలో ఉన్న ఆ వ్యక్తి పడుతున్న శ్రమను బట్టి కావచ్చు, మనం చూసుకుని, లేకపోతే మనకు జరిగిన నష్టాన్ని బట్టి కావచ్చు, దేవుని చేసే క్రియల్ని మనం చాలాసార్లు క్వశ్చన్ చేస్తాం. దేవుడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు, దేవుడికి తెలుసు కదా ఇది ఇంత కష్టము, దేవుడు ఇట్లా చేస్తే బాగుండు కదా అని మనం ఆలోచిస్తాం. కానీ హన్నా అక్కడ ప్రార్థన చేస్తాం. ఏమంది అంటే ప్రతి క్రియల్ని కరెక్ట్గా ఏది జరుగుతుందో, ఏది ఎలా జరుగుతుందో వే చేసేవాడు దేవుడు. గర్వపు మాటలు మాట్లాడొద్దు అంది. క్రైస్తవులుగా ఇది మనం గర్వం అనుకోం, కానీ మనకున్న బాధని వ్యక్తం చేస్తున్నాం అనుకుంటామో. కానీ ప్రతి బాధలో నుంచి కూడా సైతానుగాడు మనుషుల్ని పాపంలోకి వెళ్ళటానికి దారి కలుగు చేస్తాడన్న విషయాన్ని మనం గమనించుకోవాలా. చూడండి, ఆయన ప్రేమించిన వారిని బట్టి సమస్తము సమకూరి జరుగుతాయి అని మనం ప్రార్థన చేస్తా. మనం మామూలుగా ఉన్నప్పుడు మన పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తా, ఏదైనా నష్టం జరగగానే, ఏమైనా అవంతరమైన సంఘటన జరగగానే మనం జనరల్గా ఏమనుకుంటామంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎక్కడ ఉంటున్నాడంటే హన్నా ఏమంటుందంటే ప్రార్థన చేస్తా, ఆయన అనంత జ్ఞాని, గర్వపు మాటలు మాట్లాడొద్దు అంటుంది. ఆయన అనంత జ్ఞాని, గర్వపు మాటలు మాట్లాడొద్దు. మన ఈ చికెన్ బ్రెయిన్స్కి అంటే మనకున్న ఈ చిన్న చిన్న మిడిమిడి జ్ఞానానికి
కొన్ని పరిస్థితులు అర్థం కాకపోవచ్చేమో కానీ నీ దేవుడు నా దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన అనంత జ్ఞాని. గర్వపు మాటలు మాట్లాడొద్దంటది. అయి గర్వపు మాటలని బైబిల్ సెలవిస్తా ఉంది. నిర్గమకాండం 3:19. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మును పోనీయుడని నేను ఎరుగుదును. చూడండి, దేవుడు అక్కడ మోషేతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఐగుప్తు రాజు మీ మీద ఎలా అటాక్ చేసి మిమ్మల్ని ఎట్లా నియంత్రిస్తాడో, ఎలా లిమిట్ చేస్తాడో కూడా నాకు తెలుసు అంటున్నాడు. చూడండి, శత్రువులు మనసులో ఉన్న ఆలోచనల్ని సైతము తెలిసిన దేవుడు. ఇజ్రాయెల్ దేశం మీదకి 3 రాజ్యాలు చాలా సీక్రెట్గా దండెత్తొచ్చి వీళ్ళ మీద పన్నాగాలు పన్ని ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుని భక్తుడైన ఎలీషాకి దేవుడు సత్యాలను బయలుపరుస్తూ ఉంటే, ఈయన చెప్పిన దాన్ని బట్టి ఇజ్రాయేలీ రాజు అవతల శత్రు దేశం మీద వాళ్ళు చేసే ప్రతి ఒక్క పన్నాగాన్ని విఫలం చేస్తూ ఉంటే, అవతల రాజుకు డౌట్ వచ్చి ఎవరున్నారు, మన సమాచారాన్ని ఎవరు మోసుకెళ్తున్నారు అక్కడికి అంటే, అక్కడ ఆ రాజు దగ్గర ఉన్న పరిచాకుడు చెప్పే మాట ఏంటి అంటే, అక్కడ దేవుని భక్తుడు ఒక అతను ఉన్నాడు, ప్రవక్త ఒక అతను ఉన్నాడు, ఏలియా చేతికి నీళ్లు పోసేవాడు, నీ బెడ్రూమ్లో నువ్వేం మాట్లాడుకుంటావు ఆయన అక్కడ కూర్చుని వింటాడని చెప్పి దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఒక సామాన్యమైన సైనికుడు రాజుకి, అన్యుడైన రాజుకి చెప్పడం మనం బైబిల్లో చూసాం. మన పరిస్థితులు మాత్రమే కాదు, మన హృదయంలో ఉన్న పరిస్థితులు మాత్రమే కాదు, మన శత్రువు ఉన్న ఆలోచన కూడా ఎరిగిన దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలా. కీర్తనలు 139 మొదటి వచనం, 2వ వచనం, 4వ వచనం చదువుదామండి. మొదటి వచనం, 2వ వచనం, 4వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. దావీదు ఏమంటున్నాడు చూడండి, నేను కూర్చుండుట నేను నేర్చుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే, నాకు ఆలోచన రాకముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నీవు నా మనసు ఏంటో గ్రహించేస్తున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే, మాట నా నాలుక మీదకి రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవుడు అనంత జ్ఞాని అండి. మన మైండ్లో ఏ ఆలోచన రాబోతుందో, ఆలోచన రాకముందే ఏం ఆలోచన వస్తుందో తెలిసినోడు. మన నోటి వెంట ఏ నాలుక మీద మాట రాకముందే మనం ఏం మాట్లాడతామో తెలిసినోడు దేవుడు. ఆయన శత్రువుల యొక్క ఉనికి తెలుసు, సృష్టి యొక్క ఉనికి తెలుసు. దేవుడు ఎదుట గర్వంతో మాట్లాడొద్దు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. గర్వపడిన వాడిని దేవుడు క్షమించడు అని సత్యాన్ని మనం గమనించుకోవాలా. సామెతల గ్రంథం 5:21. నరుని మార్గములను యెహోవా ఎరుగును. చూడండి, మన మార్గాలు, నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాడి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దేవునికి మరుగైనది ఏదీ లేదు. మన చుట్టుపక్కల పరిస్థితులు బాగాలేనప్పుడు, మన జీవితంలో పరిస్థితులు బాగాలేనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అనంత జ్ఞాని. ఆ టైంకి నీకు అర్థం కాకపోవచ్చు, ఆ రోజుకి నీకు అర్థం కాకపోవచ్చు, ఆ సంవత్సరం నీకు ఎందుకు అట్లా జరిగింది నీకు అర్థం కాకపోవచ్చు. కొన్ని విషయాలు ఉంటాయి మన మైండ్కి, మన ఆలోచనకి అందవు. ఈ జీవితకాలం, ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా అవి ఎందుకు జరిగినాయో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు అనంత జ్ఞాని. ఆయన ఎవరితో ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా జరుగుతున్నాయో మనుషుల మైండ్లోకి ఆలోచన రాకముందే ఆలోచన పసిగట్టేవాడు. నోట్లోంచి మాట రాకముందే, నాలుక మీదకి మాట రాకముందే మాటల్ని పసిగట్టేవాడు. మనుషులు మాత్రమే కాదు, వాళ్ళ యొక్క శత్రువుల యొక్క ఆలోచన కూడా, వాళ్ళ పన్నాగాలు కూడా తెలిసినాడు. దేవుడు అనుమతిస్తేనే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు జరుగుతున్నాయి అని దేవుని జ్ఞానానికి, ఆయన శక్తికి మనం లోబడి ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. అదే పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక 11:33 వచనంలో ఈ మాట అంటా ఉంటాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము. చూడండి, ఆయన తన జీవితాన్ని చూసి దేవునితో పరిచర్యలో తిరుగుతా ఆయన ఏమంటున్నాడంటే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమైందంట. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆశక్యములు. చూడండి, పౌలు భక్తుడు లాంటోడికే దేవుడు తీర్పులు శోధించడం అనేది అసాధ్యము అని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నాడా? ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయన మార్గములు ఎంతో అగమ్యములు.
ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పగలిగే వాళ్ళు ఎవరు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. చూడండి, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కావచ్చు, సృష్టి యొక్క ఉనికి దేవుని యొక్క మూలముగా, దేవుని ద్వారా, దేవుని కొరకు ఇవన్నీ కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రతి దాని యొక్క ఉనికి దేవుడు తెలుసు. కాబట్టి దేవుని అనంతమైన జ్ఞానం ముందు మానవ మాత్రమైన మనము నోరు మూసుకుని మౌనంగా ఉండటం చాలా మంచిది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు హబక్కూకు ఒక మాట అంటాడు. మొదటి అధ్యాయం అంతా హబక్కూకు దేవుడిని కొన్ని ప్రశ్నలు వేసి, ఇంత అరాచకం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు ప్రభా అంటే, దేవుడు తను చేయబోయే కార్యాల గురించి చెప్పి 20వ వచనంలో దేవుడు చెప్పే మాట ఏంటో ఒకసారి చూద్దామా? అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. అనంత జ్ఞాని, సర్వశక్తి సంపూర్ణమైన దేవుడు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక అని దేవుడు హబక్కూకుకి సెలవిచ్చాడు. నీకు నాకు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకునే అంత స్థితి లేకపోతే అంత ఔన్నత్యం మనకు లేదు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఆయన ఎదుట అందరూ మౌనంగా ఉండి ఆయన బలమైన హస్తం కింద మన దీన మనస్కులై ఉంటే దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడని, ఆయన సర్వజ్ఞాని అని, అనంత జ్ఞాని అని, సర్వశక్తి సంపూర్ణుడని, దేవుని యొక్క గుణాలను బట్టి ఆయన మీద విశ్వాసం ఉంచితే నీతిమంతుడు విశ్వాసం ద్వారానే జీవిస్తాడన్న సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. దయచేసి కళ్ళు మూసుకుందాం అని ప్రార్థన చేస్తాం. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడవ ప్రభా, నాయనా గర్వపు మాటలు మాట్లాడొద్దని ప్రభా, నాయనా వాక్యంలో మీరు చెప్పిన మాటలు మేము గ్రహిస్తున్నాం ప్రభా. నాయనా మీరు కేవలం నాయనా సర్వశక్తి సంపూర్ణులు మాత్రమే కాదు కానీ ప్రభా, నాయనా మీరు అనంతమైన జ్ఞానము కలిగిన వారని ప్రభా. నాయనా మనుషుల యొక్క ఉనికి ప్రభా, నాయనా మనుషుల యొక్క శత్రువుల యొక్క ఉనికి ప్రభా, ఈ సృష్టి యొక్క యావత్తు ఉనికి ప్రభా నాయనా సంపూర్ణంగా తెలిసిన దేవుడు ప్రభా. నువ్వు నాయనా అవును ప్రభా నాయనా మానవుల్లాగా నాయనా విశ్లేషించి నాయనా రీజనింగ్ చేసి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభా నాయనా అవును ప్రభా స్వతహాగా సమస్యము గురించి ఎరిగిన దేవుడు నీవు మాత్రమే ప్రభా. దేవ స్తోత్రాలు. నీ బలమైన హస్తము కింద నాయనా అవును ప్రభా మమ్మల్ని మేము నాయనా దీన మనస్కులుగా చేసుకుని ప్రభా. దేవ స్తోత్రాలు. నాయనా తగు సమయంలో ప్రభా నాయనా నీ దగ్గర నుంచి నాయనా హెచ్చించబట్టానికి నాయనా మాకున్న పరిస్థితుల్లో నాయనా నీ మీద ఆధారపడి విశ్వాసంతో జీవించే కృపని మాకు అనుగ్రహించమని, ఇంత గొప్ప దేవుడవు ప్రభా నాయనా, ఇంత సర్వశక్తి సంపూర్ణుడవు ప్రభా, ఇంత జ్ఞాని ప్రభా నాయనా మమ్మల్ని ప్రభా నాయనా నీ ప్రజలుగా మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చీరాల పట్టణ వాసులకు గమనిక. ప్రతి నెల 2వ శుక్రవారం సాయంత్రము 6:30 సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణా శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసెఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించెదరు. వివరములకు సిస్టర్ అరుణా శేఖర్, ఫోన్ నంబర్స్ 9673732787 మరియు 8121518180 మరియు సిస్టర్ అరుణా గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు. మా అడ్రస్ న్యూ కవెనెంట్ టాబర్నకల్ 114B 13-1-1-212/1 స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా, బిఎస్పి కాలనీ, రాజీవ్ నగర్, హైదరాబాద్ 5,18,000. మా ఫోన్ నంబర్స్ 04023837400 9346777400 మరియు 988558942. మా ఇమెయిల్ అడ్రస్ helloNCT@gmail.com. మా వెబ్ అడ్రస్ మరియు
ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు.